హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే పులిహోర పులుసు ఆర్ సద్ది పులుసు అని కూడా అంటారు. అది ఎట్లా చేస్తారో చూపిస్తా, చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మంచిగా మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టి దాన్ని మంచిగా పిసుక్కొని వాటర్లో కలుపుకుంటూ మంచిగా నీట్గా క్లీన్గా చేసుకున్న తర్వాత అందులో కారం, ఉప్పు, నువ్వుల పొడి, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, ఇవన్నీ పొడులు వేసేసి మంచిగా చేయితోటి మిక్స్ చేసుకోండి. ఎందుకంటే నువ్వుల పొడి గడ్డలు గడ్డలు ఉంటుంది కాబట్టి అంత కలవది. సో చేతులతోటి కలుపుకోండి. ఇట్లా కలుపుకున్న తర్వాత తర్వాత పొయ్యి పైన గిన్నె పెట్టుకొని తర్వాత నూనె పోసి అందులో జీలకర్ర వేయండి. జీలకర్ర మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కల్లేమాకు వేసేసి అవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు మనకి చూసుకొని వేసుకోండి. ఎక్కువ పోసుకున్నారంటే పచ్చగా అయిపోతుంది. మళ్ళీ మీ ఇష్టం. ఇక మంచిగా తగినట్టు పసుపు వేసుకొని ఈ చింతపండు మనం ఇవన్నీ కలుపుకున్నాం కదా, ఉప్పు, కారం, సంథింగ్ ఇవన్నీ అందులో పోసేసుకోవాలి. పోసిన తర్వాత అది చిక్కగా అయ్యేదాకా మంచిగా మరగనియాలి. చిక్కగా అయిన తర్వాత కంప్లీటెడ్. ఇదే సద్ది పులుసు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.